యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో పూర్తిగా విఫలం కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 193. ఐక్యరాజ్యసమితిలో 6 ప్రధాన అంగాలున్నాయి. దాని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్స్. యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సోవియట్ సామ్యవాద గణతంత్రాల సమైక్య. 1918-21 మధ్య ప్రజాయుద్ధాల వల్ల రష్యా సామ్రాజ్యం నుండి విడిపోయిన సోవియట్ల కూటమిని యుఎస్ఎస్ఆర్ అని పిలుస్తారు. ఇది 1922లో ఏర్పాటై 1991 వరకు కొనసాగింది. యుఎన్ఈఎస్సిఓ, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞాన, సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటుపడే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో కలదు. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచంలోని మానవులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో 1948లో స్థాపించబడింది. ఐక్యరాజ్యసమితికి గల అనుబంధ సంస్థలో ఇది ఒకటి. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. కార్మికుల హక్కుల పరిరక్షణకై 1919లో ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ఇది కూడా ఐక్యరాజ్యసమితికి గల అనుబంధ సంస్థల్లో ఒకటి. CCP, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ. 1921లో చైనాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. దీని నాయకుడు మావో జెడాంగ్. RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలోని హిందూ జాతీయవాద సంస్థ. దీనిని డాక్టర్ కేశవ బలిరామ్ హెగ్డేవర్ 1925లో మహారాష్ట్రలో స్థాపించారు. CPI, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిజం భావజాలంతో భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ పార్టీ CPI. 1925వ సంవత్సరంలో ఎస్ఏ డాంగే, MN రాయలు స్థాపించారు. దీని ఎన్నికల గుర్తు కంకి కొడవలి. TDP, తెలుగు దేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీ. తెలుగు జాతి ఆత్మగౌరవం
పునరుద్ధరణే లక్ష్యంగా 1982 మార్చి 29న శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించారు. పార్టీ గుర్తు సైకిల్. డిఎంకే ద్రావిడ మున్నేట్ర కజగం. ద్రావిడ మున్నేట్ర కజగం తమిళనాడు, పుదుచ్చేరిలలో చురుగ్గా ఉన్న ప్రాంతీయ పార్టీ డిఎంకే. దీనిని 1949లో అన్నాదురై స్థాపించారు. పార్టీ గుర్తు ఉదయిస్తున్న సూర్యుడు. ఎస్ఏడి శిరోమణి అకాలీ దళ్. శిరోమణి అకాలీ దళ్ సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతునివ్వడం కోసం 1920లో సుఖ్బీర్ సింగ్ బాదల్ పంజాబ్లో స్థాపించిన ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీ దళ్. పార్టీ గుర్తు త్రాసు. ఏజీపీ అస్సాం గణ పరిషత్. అస్సాం గణ పరిషత్ అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ. దీనిని 1985లో ప్రఫుల్ల కుమార్ మహంతా స్థాపించారు. పార్టీ గుర్తు ఏనుగు. ఎన్డీఏ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్. జాతీయ ప్రజాస్వామ్య కూటమి. ఇది భారతదేశానికి చెందిన రాజకీయ కూటమి. దీనిని 1998లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఏర్పడింది. 1998, 2014, 2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది. యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఐక్య ప్రగతిశీల కూటమి. ఇది భారతదేశానికి చెందిన రాజకీయ కూటమి. ఇది 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో ఏర్పడింది. బీజేపీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దీనినే భాజపా అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని రాజకీయ పార్టీల్లో ఒకటి. దీనిని 1980 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే స్థాపించబడింది. పార్టీ గుర్తు తామర పువ్వు. ఎన్ఏఎం నామ్ నాన్ అలైన్డ్ మూమెంట్. అలీన ఉద్యమం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ అలీనోద్యమం. అలీన ఉద్యమ రూపకర్తలు జవహర్లాల్ నెహ్రూ, గమల్ అబ్దుల్ నాజర్, జోసెఫ్ బ్రిడ్జ్ టిటో. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు. ఈ ప్రాంతం కొరకే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 1947-48, 1965 సంవత్సరంలో 2 సార్లు యుద్ధం జరిగింది. ఈ సమస్య ఇంకా పరిష్కరించబడలేదు. ఓపీఈసీ ఓపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. పెట్రోలియంను ఎగుమతి చేసే దేశాల సమాఖ్య. ఇది ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. దీనిని 1960లో స్థాపించారు. ప్రస్తుతం
సభ్యదేశాల సంఖ్య 13. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. బిఎల్డి భారతీయ లోక్దల్. భారతీయ లోక్దల్ ఇది భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ. దీనిని 1974లో చరణ్ సింగ్ నాయకత్వంలో ఏర్పడింది. పిఎల్ఓ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. పాలస్తీనా విముక్తి సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరబ్ బృందాలను ఏకం చేసి తాము కోల్పోయిన భూభాగాలను తిరిగి శాంతియుతంగా సాధించాలనే లక్ష్యంతో యాసర్ అరాఫత్ 1964లో జోర్డాన్లో స్థాపించిన పార్టీ పిఎల్ఓ. సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. భారతదేశంలోని జాతీయ పార్టీలలో ఒకటి. 1964లో సిపిఐ నుండి ఏర్పడింది. పార్టీ గుర్తు సుత్తి కొడవలి. ఐసిజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఐక్యరాజ్యసమితి గల ప్రధాన అంగాలలో అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దేశాల మధ్య గల సమస్యలపై తీర్పులను, సలహాలను, అభిప్రాయాలను ఇస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ నగరంలో ఉంది. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరికొందరు కలిసి టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఏఏఎస్యు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. అఖిల అస్సాం విద్యార్థి యూనియన్. స్థానికేతరుల వల్ల తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని, జనాభాలో స్థానికుల సంఖ్య తగ్గుతుందని భయపడసాగిన అస్సాం ప్రజల పక్షాన ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి సంఘం ఏఏఎస్యు. ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, తమిళ ఈలం విముక్తి పులులు. శ్రీలంకలోని మైనారిటీ తమిళులు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలుపిల్లై ప్రభాకరన్ నాయకత్వంలో నడపబడిన శ్రీలంక తీవ్రవాద సంస్థ. ఎస్ఏఎల్టి సాల్ట్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్. వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు. అణ్వాయుధ పోటీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల తీవ్ర నిరసనల వల్ల అణ్వాయుధ పోటీలో ప్రధాన దేశాలైన అమెరికా, రష్యాలు అణ్వాయుధాల తగ్గింపు కోసం జరిపిన చర్చల్లో సాల్ట్ ఒకటి. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. ఎస్టీఏఆర్టీ స్ట్రాట్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం. అంతిమంగా 1991లో అమెరికా, రష్యాలు స్ట్రాట్పై సంతకాలు చేశాయి. చరిత్రలో అత్యంత పెద్ద సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. యుఎన్ఐసిఈఎఫ్, యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్,
అంతర్జాతీయ బాలల నిధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల అభివృద్ధి కోసం కృషి చేసే యుఎన్ఓ అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ, భారత జాతీయ సైన్యం భారత స్వాతంత్ర సముపార్జనే లక్ష్యంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఏర్పాటు చేయబడిన సాయుధ దళం భారత జాతీయ సైన్యం. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, భారత పౌరసేవ భారత ప్రభుత్వ ప్రీమియర్ పరిపాలనా పౌరసేవ. ఈ సర్వీసు జిల్లా, రాష్ట్రం, దేశం 3 స్థాయిల్లోనూ పనిచేయగల ఏకైక సర్వీసు. కేఎంటి కో మిన్ టాంగ్ కొమ్మింగ్టాంగ్ చైనా గణతంత్ర విప్లవం తర్వాత ఏర్పాటైన రాజకీయ పార్టీ కొమింగ్టాంగ్. దీన్ని గుయోమిండాంగ్ అని కూడా పిలుస్తారు. దీని రాజకీయ సిద్ధాంతానికి ఆధారం సన్యట్ సెన్ భావనలు. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఏఎస్ మాదిరిగానే ఐపీఎస్ కూడా ఇండియన్ సర్వీస్. 1948కి మునుపు దీనిని ఇంపీరియల్ పోలీస్ సర్వీస్గా పిలిచేవారు. ఎన్వైఎం నైజీరియన్ యూత్ మూమెంట్, నైజీరియన్ యువ ఉద్యమం. నంది అజికివే చేత 1936లో నైజీరియాలో ప్రారంభమైన ఉద్యమం నైజీరియన్ యువ ఉద్యమం. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల సంఘం. 1950 జనవరి 25న ఏర్పాటు చేయబడింది. ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్విభజన సంఘం. భారత ప్రభుత్వం 1953వ సంవత్సరంలో ఫజల్ అలీ అధ్యక్షునిగా, కేఎం ఫణిక్కర్, హెచ్ఎం కుంజ్రులను సభ్యులుగా రాష్ట్రాల సరిహద్దులను పునర్సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సంఘాన్ని ఎస్ఆర్సి అంటారు. టిఎంసి తృణమూల్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్. దీనినే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఐక్య కార్యాచరణ సంఘం. రాజకీయ వ్యవహారాల కోసం ఏర్పాటైన ఉద్యమకారుల సమూహాన్ని జేఏసీగా పిలుస్తారు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకునే అధికారమే సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది.
ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం లేదా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్యను నిర్బంధం చేశారు. ఇది 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఎన్ఎన్డిపి నైజీరియన్ నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ. నైజీరియన్ జాతీయ ప్రజాస్వామ్య పార్టీ నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ ఎన్ఎన్డిపి. దీనిని 1923లో హెర్బర్ట్ మకాలే స్థాపించాడు. ఎన్డబ్ల్యూఎఫ్పి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ పాకిస్తాన్గా మారిన 3 రాష్ట్రాల్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఒకటి. జేకేఎన్సి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ దీనిని 1932లో షేక్ అబ్దుల్లా మరియు చౌదరి గులాం అబ్బాస్లు కలిసి జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేశారు. ఎన్ఏటిఓ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ. ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా దాని మిత్ర దేశాలతో 1949లో ఏర్పాటు చేసుకున్న మైత్రిని నాటోగా పేర్కొంటారు. ఎస్ఈఏటిఓ సీటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా తన మిత్ర దేశాలతో సీటో సెంట్రో ఒప్పందాలను కుదుర్చుకుంది. సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది కూడా ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా తన మిత్ర దేశాలతో ఏర్పరచుకున్న సంధి. ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం ద్రావిడ మున్నేట్ర కజగం నుండి విడిపోయిన ఎంజి రామచంద్రన్ దీనిని 1972లో స్థాపించారు. 1989 నుండి 2016 వరకు జయలలిత నాయకత్వంలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. PAKSTAN పాకిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్. పాకిస్తాన్ అన్న పేరును పంజాబీ ముస్లిం అయిన చౌదరి రెహమత్ అలీ రూపొందించారు. 1933-1935 మధ్యలో రాసిన కరపత్రాలలో ఈ యువ విద్యార్థి ఆ రాష్ట్రాలకు ప్రత్యేక జాతీయ ప్రతిపత్తిని ఆశించాడు. SAARC సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార మండలి. దక్షిణ ఆసియా దేశాల మధ్య ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కొరకు 1985 డిసెంబర్ 8న ఢాకాలో స్థాపించబడింది. దీనిలో సభ్య దేశాలు 8: భారత్,
పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్. ఎన్ఐటిఐ ఆయోగ్, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీనినే భారత పరివర్తనకు జాతీయ సంస్థ అని కూడా పిలుస్తారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2015 జనవరి 1న ప్రణాళిక సంఘ స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు.